చేతులకేమో గోరింటాకులు పెట్టుకోవాలి తప్ప ఏదో మెహందీలని కెమికల్స్ కలిపిన పట్టుకొచ్చి ఇలా పట్టుకుని దాన్నో జంతికలు తిప్పుతున్నట్టుగా కారపోస తిప్పుతున్నట్టుగా తిప్పేసేసి చేతుల నిండా డిజైన్ వేసేసుకుంటే అది సరైనటువంటి పద్ధతి కాదు. గోరింటాకు చెట్టు నుంచి శుక్రవారం కానీ మంగళవారం కానీ కాకుండా మిగిలినటువంటి రోజుల్లో అది కూడా చీకటి పడకుండా చెట్టు నుంచి కోసి ఆ రోజు రాత్రి దాన్ని చక్కగా రుబ్బి ఒక రాత్రి నిద్ర చేయించి కానీ లేకపోతే వెంటనే పెట్టుకున్నా కానీ పెట్టుకుని ఒక 2 గంటల సేపు చేతికి ఉంచుకుని తర్వాత తీసేసిన తర్వాత చేతులు శుభ్రంగా కడిగేసిన తర్వాత కాస్త కొబ్బరి నూనెసి శుభ్రంగా చేతికి రాసుకుని ఆ చెయ్యి ఎర్రగా పండిందనుకోండి, నరఘోష అనేటటువంటిది మీ ఒంటి వైపు కాదు కదా, మీ ఇంటి వైపు కూడా రాదు. అందుకని గోరింటాకు నరఘోషాన్ని తొలగిస్తుంది, లక్ష్మీప్రదాన్ని కలిగిస్తుంది. ఇంటి ముందు ఎప్పుడు గోరింటాకు చెట్టు ఉండాలండి. చాలామంది ఇంటి ముందు గోరింటాకు చెట్టు ఉండకూడదు అంటారు.